డ్రగ్స్ లేని సమాజం నిర్మించాలని ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో తాము కూడా అవగాహన కలిగిస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఎస్ఎఫ్ఎఫ్ ఐకా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ తెలుగు యూనివర్సిటీలో షహీద్ భగత్ సింగ్ స్మారక యువజనోత్సవ ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సమాజం కోసం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. స్ప్రెడ్ అయిన వాళ్ళ తల్లిదండ్రులకి ఆ స్టూడెంట్స్ లో బిహేవియర్ చేంజెస్ కనబడతాయి. అంటే ఎక్కువగా మాట్లాడడం కానివ్వండి, లేకపోతే యాంగ్జైటీ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే తొందరగా కోపం రావడం కానీ, ఇటువంటి కొన్ని ఇష్యూస్ కనబడతాయి. కనబడినప్పుడు ఆ పేరెంట్ సంబంధించిన ఈ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి దగ్గరకు వచ్చి ఈ పరిస్థితి ఉందని చెప్తే ఆ పిల్లగాన్ని చిన్న వయసులోనే బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రోజు బయటికి చెప్తే మేము ఎక్కడ బద్నాం అయిపోతాము, మాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పని ఆ పరిస్థితి చెప్పకపోవడం వలన ఆ పిల్లగాడే సొంత పిల్లగాడు వాళ్ళ కొడుకు ఖరాబ్ అవడం కాకుండా తనని చూసి మరికొంతమంది ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది ఈ రోజు. ఎందుకంటే మనకు కూడా తెలుసు, కానీ దీంట్లో ఈ మార్పు